అయ్యో, మా తాతయ్య నానమ్మల గురించి మీరు గొడవలు పడడం ఎందుకండి? ఏదో చిన్న విషయానికి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మా అన్నదమ్ముల మధ్య గొడవలేమీ జరగవండి. ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. మీరొచ్చిన దగ్గర నుంచే ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయి. రేయ్, బుద్ధి లేకుండా మాట్లాడకండ్రా. ఎవరనుకున్నారా ఆవిడ? ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో తనకు కూడా అంతే అధికారం ఉంది. నా మాటకి ఎంత విలువిస్తున్నారో తన మాట కూడా అంతే విలువ ఇవ్వాలి. మీకు చెప్పే అర్హత, మిమ్మల్ని అడిగే హక్కు అన్నీ ఈవిడికున్నాయి. ముందు అది తెలుసుకోండి. కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా, తాపమే దీపమా వేదనే వేదమా, శాపమే దీవెనా నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా, మదిలో మంటలే యాగమా ప్రణయమా, నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు, నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి. అదేంటి మీరు ముద్దలు కలిపి పెడుతున్నారు? నేను మొదటి ముద్ద కలిపి వందేవాళ్ళు తినరు. నాకు నా తమ్ముళ్ళంటేనే ప్రాణం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ తాతయ్య నాన్నమ్మలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య ఇంట్లో లేడు. అయినా కూడా వాళ్ళ గురించి అన్నయ్య మనల్ని అడిగాడు అంటే ఈ ఇంట్లో జరిగేవన్నీ ఆవిడ అన్నయ్యకు ఫోన్ చేసి మరీ చెప్తుందన్నమాట. ఆవిడ చెప్పకపోతే అన్నయ్యకి తెలియని విషయాల గురించి మనల్ని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఇది జరిగింది. ఇక మీదట ఆవిడ ఏం చెప్పినా కూడా అన్నయ్య ఇలాగే మనల్ని అడుగుతాడు. అన్నయ్య మనకన్నా ఆవిడ మాటకే ఎక్కువ విలువిస్తున్నాడని నీకింకా అర్థం కావట్లేదు అన్నయ్య? అనుమానమే లేదన్నయ్య, ఆవిడ మనల్ని విడగొట్టేస్తుంది. ఈ ఇంట్లో ఉండాలన్నా ఆవిడ మొహం చూడాలన్నా కూడా నాకు చిరాగ్గా ఉందన్నయ్య. నాకు కూడా అలాగే ఉందన్నయ్య. రే రే, ఎక్కడికి రా రే. నా కారణంగా అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు మొదలవుతున్నట్టున్నాయి. నా తప్పేం లేకపోయినా ఎందుకిలా జరుగుతుంది? సీత గారు, ఏంటండి? తమ్ముళ్ళు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి చూశాను, అప్పటికే ఇంట్లో లేరు. వాళ్ళ ఇంట్లో లేకపోయేసరికి మీరేదైనా పని మీద పంపించారేమో అనుకున్నాను. మారుతి, మారుతి, మారుతి. అయ్యా, తమ్ముళ్ళు ఎక్కడా? తెలీదండి. ఉదయం మీరు వాళ్ళతో మాట్లాడినప్పటి నుంచి ఇంట్లో సేమ్ బాగోలేదన్నయ్య. నా మనసు
నేను మారిపోవటం ఏంట్రా? నేను అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నానరా. ఇప్పుడు అలాగే ఉంటాను. మీ ఆలోచనలో మార్పు వచ్చిందేమో తప్ప నాలో ఏ మార్పు రాలేదురా. ఈ అన్నయ్య మీద మీకున్న నమ్మకాన్ని మార్చుకునే అవసరం మీకెప్పటికీ రాదురా. నన్ను నమ్మండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాతో చెప్పండి, నేను వాటిని పరిష్కరిస్తాను. మా సమస్య అంటే మాకు అర్థమైంది అన్నయ్య. నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. సీతగారు, ఏంటండి? మీరు ఇంటికి కోడలుగా వచ్చారు తప్ప యజమానిగా రాలేదు. రేపటి నుంచి మీ పని చూసుకోండి. నేనెవరి కోసం వెయిట్ చేస్తున్నానో వాళ్లే వస్తున్నారు. ఎవరండి వాళ్ళు? నేను పగ తీర్చుకోవాల్సిన ఆ రామరాజు తమ్ముళ్ళు. దీంతో గాలి తీ. అమ్మాయి గారు తీ. ఏంటనే ఆపా? ఆ అమ్మాయి టెన్షన్ చూస్తుంటే కారీపోరు వచ్చినవరా. ఓహో, చూద్దాం పద. ఏంటండి రోడ్ సైడ్ కార్ ఆపారు? ఏదైనా ప్రాబ్లమా? టైర్ పంచర్ అయింది. దగ్గరలో మెకానిక్లు ఎవరు లేనట్టున్నారు. అర్జెంటుగా వెళ్ళాలి. అనుకోకుండా ఇలా జరిగింది. ఛే! మీ కార్లో స్టెప్నీ ఉందా? ఉంది. మీరేం టెన్షన్ పడకండి, పదరా. ఏమండి, అదేంటండి ఇంత హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? థ్యాంక్సా? దేనికి? మీకు నేను థ్యాంక్స్ చెప్పడం అవసరమా? అరే, మీరు అడగకుండానే హెల్ప్ చేశాం కదండి. హెల్ప్ చేయమని నేనేం అడగలేదే. మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు కదా అని జాలిపడ్డాం, అది తప్ప? జాలి చూపించమని నేను అడిగానా? అలా మాట్లాడుతున్నారేంటండి? అమ్మాయి కనపడగానే ఏదో రకంగా పరిచయం చేసుకుని సైడ్ కొట్టే వాళ్ళ కనిపిస్తున్నావు మీ కంటికి. అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడానికి అడగకుండానే హెల్ప్లు చేసేసి వాళ్ళ చేత థ్యాంక్స్లు చెప్పించుకుని
పేరు ఫోన్ నెంబర్ తెలుసుకుని కాల్ చేసేవాళ్ళం అనుకుంటున్నారా? మీరు అలాంటి వాళ్ళని నేను అనలేదే. చూడండి, హెల్ప్ చేసి థ్యాంక్స్లు చెప్పించుకోవడం, తప్పు చేస్తే సారీలు చెప్పడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఒక మనిషి సహాయం చేస్తే మనం వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలి తప్ప థ్యాంక్స్ చెప్తే ఉపయోగం ఏంటి? మనం చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి సింపుల్గా సారీ చెప్పి ఎస్కేప్ అవ్వకుండా చేసిన తప్పు ఇంకోసారి చేయకుండా ప్రయత్నించాలి. అది నా కాన్సెప్ట్. తప్ప మీరు చేసిన హెల్ప్కి నేను మీకు థ్యాంక్స్ చెప్తే మన రిలేషన్ ఇంతటితోనే కట్ అయిపోతుంది. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నేను కూడా మీకు ఏదైనా సహాయం చేశాననుకోండి, అది రుణం తీర్చుకోవడం అవుతుంది. బై ది వే, మన రిలేషన్ కూడా బలపడుతుంది. అందుకే నేను మీకు థ్యాంక్స్ చెప్పట్లేదు. థ్యాంక్స్లు సారీలు చెప్పడం నా డిక్షనరీలోనే లేదు. బాయ్, పద. డిఫరెంట్ క్యారెక్టర్లా ఉంది కదా అన్నయ్య? తను చెప్పింది కరెక్టేరా. బోడి థ్యాంక్స్లు సారీలు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది? తను చెప్పిన కాన్సెప్ట్ బాగుందిరా. పద. అందంగా ఉన్న ఇంట్లో ఆనందం లేకుండా చేయాలనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను రామరాజు. ఏమండి, కాఫీ? కాఫీ చాలా బాగుంది. కాఫీ ఎలా ఉంది? నీ చేతిలో అమృతం ఉంది జానకి. నువ్వేం చేసినా అద్భుతంగా ఉంటుంది. నన్నేం మునిగి చెట్టు ఎక్కించక్కర్లేదు. నిజం జానకి, ఈ చేతుల్లో నిజంగానే అమృతం ఉంది. అది నాకు మాత్రమే సొంతం కావాలి. నీ చిరునవ్వులో నీ మనసు పలికే భాష ఉంది. అది నేను మాత్రమే చదవాలి. నీ కళ్ళల్లో కాంతి ఉంది. అది నా జీవితానికి వెలుగునివ్వాలి. అందుకే ఈ చేయి పట్టుకుని నీతో 7 అడుగులు నడిచాను. మీ మనసులో 100 జన్మలకు పంచవగలిగే ప్రేమ ఉంది. అది సొంతం చేసుకోవాలనే నేను మీ తోడు కోరుకున్నాను. జీవితం ఇంత ఆనందంగా ఉంటుందని నువ్వు భార్య అయ్యాకే తెలిసింది. నాకు నువ్వుంటే చాలు జానకి. నీ భర్త రామరాజుని, నీ కుటుంబాన్ని విడగొట్టడానికి నువ్వు చెప్పిన పద్ధతే ఫాలో అవుతున్నాను సీత. నా అక్క అనుభవించాల్సినవన్నీ నువ్వనుభవిస్తున్నావు. అది నేను సహించలేను, భరించలేను. రామరాజుని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు, నీ రామరాజు ఇద్దరూ బాధపడాలి. మీ సంతోషాన్ని శోకంగా, మీ కాపురాన్ని నరకంగా మార్చేస్తాను. ఏం చేస్తున్నారండి? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నా మీద నీకు మంచి అభిప్రాయం కలగడానికి నీ చెప్పుల్ని తాకాను రామరాజు.
మీరు లోపలికి రావచ్చా అండి? రండి. మంచి జరగడానికైతే కుడికాలు పెట్టాలి. నేనొచ్చింది అందుకు కాదుగా. నేను వేసే అడుగు అగాధాన్ని సృష్టించాలి. నమస్తే అండి. నమస్తే. నా పేరు దాక్షాయిని. నేను అగ్రికల్చరల్ బీఎస్సీ చేశాను. ఆర్గానిక్ ఫుడ్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. నాకు మీ హెల్ప్ కావాలి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ ఊళ్ళో ఏ పొలం గురించి అడిగినా అవన్నీ రామరాజు గారివని అందరూ మీ పేరే చెప్తున్నారు. నా రీసెర్చ్కి ఓ 2 ఎకరాల పొలం అవసరం అండి. మీరు ఇప్పించగలరా? తప్పకుండా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు దాని గురించే రీసెర్చ్ చేస్తున్నారు అంటే అంతకంటే కావాల్సిందేముంది? మీరు నా పొలంలోనే మీ పరిశోధన హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు చాలా మంచివారని విన్నాను. అడగగానే నా గురించి తెలుసుకోకుండా ఓకే అన్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేంటి ఇక్కడ? ఇది మీ ఇల్లా? ఈవిడ మీకు తెలుసా? మొన్నే రోడ్డు మీద యాక్సిడెంటల్ గా పరిచయం అయ్యారు. యాక్సిడెంటల్గానా? అవునండి. ఈవిడ కారులో స్పీడ్గా వస్తూ మమ్మల్ని గుద్దైపోయారు. అనుకోకుండా కార్ బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల అలా జరిగిందండి. అర్జెంట్ పని మీద స్పీడ్గా వెళ్లాల్సి వచ్చింది. వెరీ సారీ అండి. సరే సరే, అయిందేదో అయింది. దాని గురించి మర్చిపోండి. మరోసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళొస్తానండి. మంచిదండి. ఒక్క నిమిషం అండి. ఆ కార్ మీదేనా? నాదేనండి. కొత్త కారులా ఉందే. మరి కొత్త కారుకి బ్రేక్స్ ఫెయిల్ అవటం ఏంటండి? అంటే నేనే కావాలని మీ వైఫ్ని చంపేద్దామనుకున్నానని మీ ఉద్దేశమా? చచ్చా, అది కాదండి. చూడండి, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అలాంటప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు తెలియకుండా వచ్చే ప్రమాదాన్ని మీరు మాత్రం ఆపగలరా చెప్పండి? అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరండి. కానీ ఏం జరిగినా తట్టుకునే ధైర్యం మనిషికి ఉండాలి. అయితే రెడీగా ఉండు రామరాజు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సీత గుర్తుకొస్తుంది. దాని దగ్గరికి వెళ్ళామన్న మాటే గాని మన సీతతో తనివి తీరా మాట్లాడలేకపోయాం. ఏమయ్యా, 4 రోజులు ఉండొద్దామనే కదా వెళ్ళాం. మరి తిరుపతి వెళుతున్నావని అబద్ధం చెప్పి వెంటనే వచ్చేసాం ఎందుకయ్యా? సీత మరుదులు మాట్లాడిన మాటలు విన్నాక వాళ్లకు సీతకు మధ్య సఖ్యత లేదని అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం అక్కడుంటే ఆ ఇంటి విషయాలు మనకు తెలియకుండా ఉండడం కోసం సీత మన దగ్గర నటించాల్సి వస్తుంది. వాళ్ళు సీతనేమన్నా అంటే తను కూడా సంతోషంగా లేనన్న విషయం మనకు తెలిసిపోతున్నందుకు బాధపడుతుంది. మనల్ని ఎప్పుడూ ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ మన ముందు సంతోషంగా ఉండే సీత మన ముందు నటిస్తూ బాధపడుతుంటే మనం తట్టుకోలేం కదే. అందుకే అలా అబద్ధం చెప్పి వెంటనే వచ్చేయాల్సి వచ్చింది. పుట్టినీళ్లు మెట్టినీళ్లు ఒకేలా ఎక్కడా ఉండవయ్యా.
సీత మాట తీరు గురించి, దాని మనస్తత్వం గురించి మనకి తెలిసినట్టు వాళ్ళకి పూర్తిగా తెలియదు కదా. వాళ్ళు సీతని అర్థం చేసుకోవడానికి, అది ఆ ఇంట్లో కుదురుకోవటానికి కొంత సమయం పడుతుంది. మన సీత చాలా తెలివైందయ్యా. దాని సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో సీతకి బాగా తెలుసు. దాని గురించి నువ్వేం బాధపడకయ్యా. వామ్మో, ఈ అపశకునం ఏంటయ్యా? ఇలా జరిగిందంటే అక్కడ మన సీతకి ఏదో జరిగి ఉంటుందయ్యా. నాకు భయంగా ఉందయ్యా. ఏదో గాలికి జారిపడితే అపశకునం అంటావంటే, ఆ కళ్యాణరాముడు తన కళ్యాణాన్ని కూడా ఆపుకుని మన సీత కళ్యాణం జరిపించాడు. కళ్యాణం జరిపించిన వాడు కష్టాల పాలు చేస్తాడా? అన్నీ ఆయనే జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వేం బాధపడకు. సీత